విజయవాడలో మరో దారుణం చోటు చేసుకుంది. వృద్ధులే టార్గెట్ గా చేసుకుని ప్రేమ జంట రెచ్చిపోతూ ఉంది. అయితే ఒక వృద్ధుడి ఇంట్లో చొరబడిన ప్రేమ జంట సుమారు 365 గ్రాముల బంగారాన్ని చోరీ చేసింది. అంటే వీరిరువురు కూడా ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు. దీంతో వాళ్ళు దొంగతనాలే పరమావధిగా పెట్టుకొని దొంగలుగా మారిపోయి పటమట ప్రాంతం అంతా కూడా చోరీలు చేపడుతూ ఉన్నారు. అయితే తాజాగా ఒక వృద్ధుడి ఇంట్లో 365 గ్రాముల వరకు కూడా బంగారం దోచుకెళ్లినట్టు చెప్తున్నారు. 75 ఏళ్ల వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డారు. ఆ తర్వాత స్కూటీ మీద ఉడాయించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. అయితే ఈ ఘటన అంతా కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయింది. అయితే పోలీసులు సీసీ కెమెరాస్ ఆధారంగా చేసుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాహిత్య విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, అసలు ఎవరు ఈ ఇద్దరు ప్రేమ జంట, అసలు ఏ విధంగా దొంగతనం చేయడం జరిగింది, ఎంత మేర దొంగతనం చేశారు? సబ్జెక్ట్ దీని మీద కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసుకున్నాం, ఎందుకంటే బర్నింగ్ వచ్చేస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇటు వచ్చే అంటున్నాను. ఎంతవరకు దొంగతనం చేశారు ఇద్దరు కలిసి? ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. విజయవాడలో ఏదైతే దారుణం చోటు చేసుకుందో దొంగతనానికి సంబంధించి కూడా పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఉంటుందో ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్ లో ఉన్నటువంటి ఒక వృద్ధుడి నివాసంలో తాజాగా ఒక దొంగతనం చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. గతంలో కూడా ఏదైతే దొంగతనం జరిగి ఒక వృద్ధుడిని పని మనిషి మర్డర్ చేసినటువంటి విషయం మర్చిపోకముందే ఇంకొక సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఇదే దిశగా కూడా పోలీసులు అక్కడ ఏదైతే దొంగతనం జరిగిందో ఆ దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా సీసీటీవీ కెమెరా విజువల్స్ అయితే కనుక బయటకు వచ్చాయి. ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ చూస్తే ఇద్దరు ప్రేమ జంటనే ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఆ ప్రేమ జంట కూడా గతం నుంచి కూడా వాళ్ళిద్దరూ ప్రేమికులుగా ఉన్నారు. వాళ్ళిద్దరి వయసు కూడా ఇద్దరు మైనర్లు అని కూడా తెలుస్తా ఉంది. అయితే ఒక ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అజయ్ కుమార్, అతని పేరు 19 ఏళ్ళు, అమ్మాయి పేరు గీతిక అని కూడా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి కూడా ఏదైతే ఈ దొంగతనం చేసినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఎవరైతే వృద్ధుడు 73 ఏళ్ళు ఉన్నటువంటి శంకర వరప్రసాద్ ఇంట్లో అర్ధరాత్రి 1 గంటలకు చొరపడి ఆ తర్వాత అక్కడ బీరువాలో ఏవైతే బంగారం ఉంటుందో ఆ బీరువాలో ఉన్నటువంటి బంగారాన్ని పగలకొట్టి అంటే చెల్లాచెదురుగా మొత్తం చేసేసి అక్కడి నుంచి 365 గ్రాముల బంగారాన్ని కూడా దొంగతనం చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఆ దొంగతనం చేసిన బంగారాన్ని అక్కడి నుంచి తరలించే భాగంగా ముందుగానే వాళ్ళిద్దరూ కూడా బండి మీద వచ్చేటప్పుడు ఎవరికైనా తెలుస్తుందేమో కనపడుతుందేమో అని చెప్పి కూడా అక్కడి నుంచి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అక్కడి నుంచి కూడా కంప్లీట్ గా కరెంట్ని కట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు అతను నిందితుడు అజయ్ కుమార్. ఆ విజువల్స్ కూడా ఖచ్చితంగా మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో ఖచ్చితంగా గమనించవచ్చు. ముందు కరెంట్ వైర్లన్నింటిని కూడా కట్ చేయడమో లేకపోతే ఆ మెయిన్ ఫీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేయడమో అదంతా చేసి అక్కడ నుంచి కూడా అతను దొంగతనానికి వెళతాడు. దొంగతనానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ఆ బంగారాన్ని జేబులో పెట్టుకొచ్చి దాన్ని బండిలో ఆ డిక్కీలో పెట్టడానికి ప్రయత్నించే విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్లారు అనే దాని ప్రకారం అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేసి ఇప్పటికే ఆ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఎవరైతే నిందితురాలు గీతిక ఉందో గీతిక అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. భవానీపురంలోని అమ్మమ్మ ఇంట్లో ఆ బంగారాన్ని పెట్టిన పరిస్థితుల్లో పోలీసులు దాన్ని ఛేదించి ఎట్టకేలకు ఆ బంగారాన్ని అయితే కనుక స్వాధీనం చేసుకున్నారు. బట్ కానీ ఇద్దరు నిందితులు కూడా పరారైన నేపథ్యంలో ఇద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే కనుక పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తూ కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో ఇందులో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఖచ్చితంగా గీతాంజలి అంతకుముందు ఏమైనా నేర చరిత్ర వీళ్ళిద్దరికి కూడా అజయ్ కుమార్ కి ఇద్దరికి ఏమైనా నేర చరిత్ర ఉందా అని చూసుకున్నట్లయితే కనుక గీతాంజలి అంతకుముందు అజయ్ కుమార్ మీద కూడా పోక్సో కేసు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అతను అఘాయిత్యం చేయడానికి ఆ అమ్మాయిని ప్రయత్నించిన నేపథ్యంలో అమ్మాయి పటమట స్టేషన్ ని ఆశ్రయించి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో అతని మీద దర్యాప్తు చేసి అతన్ని విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పరిచయం ఏర్పడి మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ప్రేమికులుగా మారిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారిన తర్వాత ఈజీ మనీకి అలవాటు పడినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంకా చదువుకునే స్టేజ్, బట్ కానీ కుటుంబ అనూహ్య స్థితిగతుల రీత్యా అయితే కనుక వాళ్ళిద్దరూ ఈజీ మనీకి అలవాటు పడినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇదే నేపథ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులనే టార్గెట్ గా చేసుకున్నట్టుగా కూడా ఈ ఘరానా ప్రేమ జంట అయితే కనుక
చేసిన దొంగతనం తర్వాత అందరికీ అర్థమవుతా ఉంది. అయితే ఈ దొంగతనం కూడా ముందుగానే స్కెచ్ వేశారా, లేకపోతే ఎక్కడి నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరైతే శంకర వరప్రసాద్ ఉన్నారో ఇప్పటికే ఆయన కూడా దీని గురించి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కంప్లైంట్ ఆధారంగా మొత్తాన్ని కూడా ఛేదించారని చెప్పొచ్చు. ఇటు పటమట సిఐ పవన్ కిషోర్ కూడా దీని గురించి పూర్తి దర్యాప్తు చేస్తూ కూడా వీళ్ళిద్దరికి ఎలాంటి పరిచయం ఉంది, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నారా, లేకపోతే ఇద్దరు వెళ్లే టైంలో ఆ వెహికల్ ఏదైతే మనకి ఆ స్కూటీ కనబడుతూ ఉందో ఆ స్కూటీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది అయితే ట్రేస్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేసినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇలాంటి దొంగతనాలు కూడా సిటీలో ఈ మధ్య విజయవాడలో కూడా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు జరగడం కానీ, లేకపోతే క్రైమ్ రేట్ ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో దీని మీద ఎక్కువగా పోలీసులు కూడా దృష్టి సాధించారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకైతే కనుక తగిన చర్యలు తీసుకుంటూ కూడా ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, గేట్లకి తాళాలు వేసుకోవాలి. ఖచ్చితంగా ఇళ్లలో బంగారం కానీ నగదు కానీ అధికంగా డబ్బు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా బీరువాకి తాళాలు వేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే వృద్ధులను టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో ఏదైతే చూసుకుంటే పని మనిషి ఒక వృద్ధుడిని కూడా చంపేసిన పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పని వాళ్ళతో అయినా సరే, లేకపోతే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నా కానీ వాళ్ళందరితో చెప్పి ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి పోలీసులు కూడా వృద్ధుల్ని జాగ్రత్తగా ఉండమంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటు వాళ్ళనే టార్గెట్ చేస్తూ కూడా బంగారం దొంగతనం కానీ ఇంట్లో విలువైన వస్తువులు దొంగతనం చేసేటటువంటి దందా ఎక్కువగా బయట జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి చోరీలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కనుక వాళ్ళు కొంత సమాచారాన్ని అయితే సేకరించారు కాబట్టి ఆ సమాచారం మేరకు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది అయితే పోలీసులు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఆ బంగారాన్ని మాత్రం వాళ్ళు పట్టుకున్నారు కానీ ఎక్కడ వదిలేశారు, అక్కడి నుంచి తీసుకున్నారు, సేకరించారు. కానీ ప్రస్తుతం ఆ ప్రేమ జంట అజయ్ కుమార్ మరియు ఎవరైతే గీతిక ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా వెతికే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. వాళ్ళు ఎటువైపు వెళ్ళుంటారు ఏంటి, ఆ బండిలో ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే బంగారాన్ని వదిలేసి ఇంకా వేరే ప్రదేశానికి ఏమైనా వెళ్ళారా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గతంలో నేర చరిత్ర లేదు కాబట్టి వాళ్ళిద్దరూ కొంత వయసు కూడా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందన్న కౌన్సిలింగ్ కానీ లేకపోతే వాళ్ళ అదుపులోకి తీసుకున్న అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ఇటు ఎవరైతే కంప్లైంట్ శంకర వరప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే కనుక పూర్తి వివరాలను అయితే కనుక తీసుకుంటూ ఉన్నారు. అదే ఏరియాలో గతంలో కూడా ఇలాంటివి 2-3 దొంగతనాలు జరిగినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి విజయవాడ వాసులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతవరకు కూడా అంటే సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు ఉన్నప్పటికీ కూడా లేకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తలుపులు బద్దలు కొట్టి కూడా దొంగలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రత్యేకంగా ఇద్దరి ప్రేమ జంట సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు దొంగతనానికి పాల్పడడం, ఎందుకంటే కష్టపడితే డబ్బులు త్వరగా రావు కాబట్టి ఇలాంటి దొంగతనాలు చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే దుర్బుద్ధి వాళ్ళకి కలిగినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. చిన్న వయసులోనే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిపోవడం కోసమో లేకపోతే ఆ డబ్బు అంతటినీ కూడా కాజేసిన తర్వాత వీళ్ళు లగ్జరీగా బతకడం కోసము ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్టుగా కూడా సమాచారం ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని వివరాలను కూడా సేకరించిన తర్వాత అయితే కనుక వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని పోలీసులు అయితే వెతికే పనిలో పడ్డారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కానీ ట్రేస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న అనంతరం అయితే కనుక వాళ్ళని విచారించి ఆ తర్వాత ఏదైతే దొంగతనానికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా విజయవాడలో ఈ దారుణానికి సంబంధించిన ప్రేమ జంటను అయితే పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీసీ కెమెరాస్ ఆధారం చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అజయ్ పై ఫోక్సో కేసు కూడా గీత పెట్టింది. అయితే వీరిరువురు మధ్య ఆ కేసుకు సంబంధించి ప్రేమాయణం స్టార్ట్ అయింది. దాంతో ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వీరిద్దరూ కూడా దొంగతనాలు చేస్తూ కూడా డబ్బును సంపాదించుకోవడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక వృద్ధుడి ఇంట్లో చొరబడి 365 గ్రాముల బంగారాన్ని వాళ్ళు దోచుకెళ్లారు. స్కూటీపై ఉడాయించిన వారికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళని పట్టుకునే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.